అనగా సురేష్ నాయుడు అనే రైతు ఉండేవాడు. వరి సాగులో ఆయనకు 18 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రతి సంవత్సరం ఆయనకు ఒకే మొండి సమస్య ఎదురయ్యేది: వరి పంటను ఆశించే మొంపిప్పి అనే తీవ్రమైన పురుగుదాడి. ఈ పురుగు వల్ల మొవ్వులు చనిపోవడం, పంటపాలు పోసుకునే కీలక దశలో తెల్లవెన్ను వైట్ హెడ్లుగా మారి భారీ నష్టం రావడంతో ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం లేక ఆయన తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. అదే నిరాశలో ఉన్న సురేష్ నాయుడును అటుగా వెళ్తున్న ఒక బేయర్ ఫీల్డ్ ఆఫీసర్ పలకరించాడు. సురేష్ నాయుడు తన బాధనంతా ముఖ్యంగా మొంపిప్పి పురుగు వల్ల ఎదురైన నష్టాన్ని వివరించాడు. అప్పుడు ఆ బేయర్ ఫీల్డ్ ఆఫీసర్ చిరునవ్వుతో, అన్నా, మీ మొంపిప్పి పురుగు సమస్యకు మా వద్ద ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. మీరు ఒకసారి వాయగో అనే మందును ప్రయత్నించండి. మా బేయర్ ఉత్పత్తి అయిన ఈ వాయగోలో టెట్రానిలిప్రోల్ 18.18% ఎస్సీ ఫార్ములేషన్ ఉంటుంది అని చెప్పి ఆ మందు పనిచేసే విధానాన్ని వివరించడం మొదలుపెట్టాడు. ఈ టెట్రానిలిప్రోల్ రసాయనం చాలా ప్రత్యేకమైనది. ఇది మామూలు మందుల పురుగుపై పనిచేయదు. ఇది పురుగుల శరీరంలోని రయానోడిన్ రిసెప్టర్స్ లక్ష్యంగా చేసుకుంటుంది. అంటే పురుగుకాండం తొలిచిన వెంటనే ఈ మందును తినగానే దాని కండరాలు పూర్తిగా పక్షవాతానికి గురైపోతాయి, పారలైసిస్. దీనివల్ల పురుగు ఒక్క క్షణంలో ఆహారం తినడం పూర్తిగా ఆపివేస్తుంది. ఇది కేవలం చంపడం కాదు, పురుగు పంటను నాశనం చేయకుండా తక్షణమే అడ్డుకుంటుంది. అందుకే మీ మొంపిప్పి పురుగుకు ఇది దీర్ఘకాలిక రక్షణ ఇస్తుంది. బేయర్ ఫీల్డ్ ఆఫీసర్ చెప్పిన ఈ శాస్త్రీయ వివరణ సురేష్ నాయుడుకు కొత్త నమ్మకాన్ని ఇచ్చింది. ఆయన వెంటనే వాయగో కొని పొలానికి పిచికారీ చేశాడు. టెట్రానిలిప్రోల్ 18.18% ఎస్సీ శక్తితో ఆ పురుగుల దాడి పూర్తిగా తగ్గిపోయింది, పంట ఆరోగ్యంగా ఎదిగింది. మొంపిప్పి పురుగు సమస్యను సమర్థవంతంగా నియంత్రించిన ఆనందంతో సురేష్ నాయుడు బేయర్ వాయగో వంటి ఆధునిక సాంకేతికత ద్వారా తన పంటను రక్షించుకుని మంచి దిగుబడి సాధించాడు. ఈ విజయగాథ ఇతర రైతులకు కూడా ఆదర్శంగా నిలిచింది.